టిఎన్బి ప్రేక్షకులకి స్వాగతం. నన్ను బందిపోట్లు కాదు, నేను ప్రభుత్వం ఆంక్షల మేరకు ఇలా ఎండకి ఇలా కట్టుకొని బయటికి వెళ్ళాలంట, లేకపోతే ఎండ దెబ్బకు తగులుతుందంట. దానికోసం ఈ ఉన్న దెబ్బ ఏమో తెలియదుగా, ఎండ దెబ్బ ఈ పాగా బరువుకి చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం 10 గంటల నుండి ఎండ 40 నుండి 45 దాకా వెళ్తుంది. ఈ సుప్రీంకోర్టు ఏమో ప్రభుత్వం మీకు మానవ హక్కులతో సమానంగా మీకు ఇవన్నీ హక్కులు ఉన్నాయి, మీరు ప్రభుత్వాన్ని అడగాలి, మీ ప్రభుత్వం మీకు కేటాయించాలి, మీకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కానీ ప్రభుత్వం మనకి ఏ ఏర్పాటు ఈ పాగా కట్టుకోవడం మనకు అవసరమా? ఇంత కష్టంగా అమ్మో నా వల్ల కాదు, ఈ పాగా మేము భరించలేము. ప్రభుత్వం తక్షణమే మానవ హక్కుల సంఘానికి అనుగుణంగా మనకి రక్షణ కల్పించే హక్కు ప్రభుత్వానికి ఉంది, కల్పించాలి, మనం అడగాలి. గతంలో టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి. కొంతవరకు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు కానీ సామాన్యుడికి ఆకలి తీర్చే విధానంగా పెట్టారు. దాన్ని కొద్దిగా మాడిఫై చేసి పేదల వరకే పెట్టుంటే బాగుండేది. దాన్ని ధనికులు కూడా వెళ్ళి, మధ్యతరగతి వాళ్ళు కూడా వెళ్ళి తినేయడం, 5 రూపాయలు టిఫిన్ చేయడం, 5 రూపాయలకే భోజనం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది, అయ్యా మీకు రాజ్యాంగంలో అనేక హక్కులు ఎలాగున్నాయో బతికే హక్కు కూడా మీకుంది. వచ్చే 2030 నాటికి భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు అయిపోతారు. బాడీలో 40% 40 కంటే ఎక్కువ డిగ్రీలు టెంపరేచర్ పెరిగితే మనిషి బతకడం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు లోన ఉండాలి, బయటికి రావద్దు, ఎండ సమయంలో బయటికి రావద్దు, సరి అయిన పానీయాలు తీసుకోండి. బీర్లు గీర్లు గట్ర కాదండి, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మరసము, గ్లూకోజ్ వాటరు, ఇలాంటివి, కటోరా, సుగంధ వాటర్, ఇలాంటివి చల్లటి పదార్థాలు స్వీకరిస్తూ సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టుగా తయారైనాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా దయచేసి, అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఎండలు ఎక్కువ కాబట్టి మీరందరూ దయచేసి 12 తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 12 తర్వాత సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాబాకండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ, పిల్లలకి హాఫ్ డే స్కూళ్ళు, అసలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆల్రెడీ స్కూళ్ళు సెలవులు ఇచ్చేయమంది, కానీ కొన్ని స్కూళ్ళు ఇంకా పరీక్షలు పెడుతున్నారు. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ ఎలక్షన్లు కూడా ఇప్పుడు జరగకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ ఉదయం 12 గంటల దగ్గర 4 గంటల వరకు మరి పోలింగ్ జరగకపోతే మరి ఎలక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఎప్పుడు చేస్తారు? ఉదయం 8 గంటలకు మొదలుపెట్టిన ఎలక్షన్ సాయంత్రం 5 వరకు జరుగుద్ది. అయితే ప్రభుత్వాలు పాలన చేసే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా సరైన నియమ నిబంధనలు పెట్టి ఎలక్షన్ ఏ టైంలో పెట్టాలి అని ఆలోచించుకోవాలి. జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో పెట్టాలి. ఇలాంటి మంచి ఎండ టైంలో పెడతారండి ఎలక్షన్? అభ్యర్థులు ఎలా ప్రచారం చేస్తారు? అభ్యర్థులు బాగానే ఉంటారు, వాళ్ళు ఏసీ కారులో తిరుగుతుంటారు, కానీ సామాన్యుడు వాడికి వెనకాల ప్రచారం చేసే కర్తలు వీళ్ళందరూ ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది మృత్యువాత పడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, కరోనా ఎప్పుడు మొదలైంది? మార్చి నుండి జూన్ లోపు. ఎందుకని? మార్చిలో ఎండలో, అప్పుడు దాకా చలికాలం, ఆ చలికాలం నుండి ఎండాకాలంలోకి వస్తాం. ఎండాకాలంలోకి రాగానే వాతావరణం మార్పు వల్ల శరీరం ఉష్ణోగ్రతలు పెరగడం, జలుబు చేయడం, ఉష్ణం శీతలం అన్నారు. అక్కడ చలికాలంలోనూ వేడి,
జలుబులు పట్టుకొని ఉంటాయి. ఇక ఎండాకాలం ఇది అది రెండు వేడి, ఆ వేడికి ముక్కులు జలుబు చేస్తాయి, దగ్గు వస్తుంది, వాతావరణ కాలుష్యం, దగ్గు వస్తుంది. దానివల్ల మనకి కరోనా వచ్చింది అని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి జనాలను భయపెట్టి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కాదా? మీకు తెలియదు ఈ విషయం? మీకు తెలుసు కదా. ఎన్ని రోజులు మనల్ని పెట్టేసి పికెట్లు పెట్టేసి బయటికి రాకుండా ఎన్ని రోజులు ఆపారు మీకు తెలుసుగా. ఎంత ఇబ్బంది పడ్డామో, తిండి లేక, సరైన నియామకాలు లేక, స్థానాలు లేక. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి వాతావరణాన్ని పట్టించుకోకపోయినా కనీసం తాగునీరు సదుపాయం చెయ్యాలి. గతంలో ప్రతి రోడ్డు మీద చూడండి తాగునీరుకి ట్యాంకీలు ఉండే, వాటర్ ట్యాంకులు పెట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు చలివేంద్రాలు కూడా ఎక్కడా లేవు. ఎందుకని? పట్టించుకునేవారు లేరు. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ అడగట్లా. మీరు ఓట్లు వేయడానికి ముందుకు వెళ్ళబాకండి, ఆగండి. ఎందుకని అడగరు? ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, మాకు సహజ హక్కుల్ని కల్పించాలని. ఎందుకు కంప్లైంట్ చేయరు? తెలీదా? ఇంత ఎండ 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ పెరుగుతున్నప్పుడు మాకు కనీసం సౌకర్యం లేదు, తాగడానికి మంచి నీళ్ళు లేవు, జంతువులకు నీళ్లు పోసేవారు చిన్న చిన్న కుండీల్లో, అవి పోయట్లేదు, అసలు ఏమి చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మా పరిస్థితి ఏంటి? ఇంకా కొద్ది రోజులు మాత్రమే మానవ మనుగడ. తర్వాత ఇదే పరిస్థితుల్లో వస్తే మనుషులు మెదళ్ళు కరిగిపోయి నీరు కారిపోయి, దాంతో మనిషి చాలా ఇబ్బంది పడతాడు. మీకు తెలియట్లా. ముఖ్యంగా చిన్నపిల్లలు 12, 16, 18 ఏళ్ల వారికి కాళ్ళ గొలుసులు వేసి కట్టేయండి ఇళ్లలో, తప్పు లేదు. కేసు అయితే సుప్రీంకోర్టుకి వెళ్దాం, ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే. కేసు ఇలా పిల్లల్ని నిర్బంధించారు, సుప్రీంకోర్టు ఇచ్చిందండి ఆదేశం. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవడు బయటికి వెళ్ళడానికి లేదండి. వెళ్ళొద్దు. వెళ్తే దీనివల్ల మీరు వెళ్ళకపోవడం వల్ల ఎంత లాస్ తెలుసండి? సుమారుగా 8% జీడిపి తగ్గిపోద్ది. అయినా పర్వాలేదు, దేశ అభివృద్ధి జీడిపి తగ్గిపోయినా రోడ్ల మీద తిరిగి మెడికల్ రిప్రజెంట్లు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, మీడియా వాళ్ళు, రైతులు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, తాపీ పనోళ్ళు, ఇలాగా దరిదాపుగా 50 లక్షల మంది బయటకు వచ్చి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక పక్క సూటు డ్రెస్ వేసుకొని, టక్ వేసుకొని, బ్యాగులు పట్టుకొని వెళ్తుంటే బండి మీద ఎర్రటి ఎండలో బయలుదేరితే ఆ డాక్టర్ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వక ఎంత బాధపడతాడండి. ఒక పేపర్ రిపోర్టరు మైకిలు పెట్టుకొని పేపర్ ఇవన్నీ పట్టుకొని అక్కడ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పక, అధికారులు సరిగ్గా సమాధానం చెప్పక, ఈ ఎండలో ఈ క్లైమేట్ లో ఎంత బాధపడతాడండి. కనీసం గమనిస్తున్నారు ఎవరన్నా? ఏ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందా? పర్యావరణ పరిరక్షణ చేయాలి. తుఫానులో వచ్చినప్పుడు తీసుకెళ్లి ఎలాగైతే షెడ్యూల్లో పెట్టి ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఎండాకాలం కూడా మనకి రక్షణ కల్పించాలి ప్రభుత్వాలు. ఇది సుప్రీంకోర్టు ఆదేశం అండి. నేను అడగట్లా, నేను డిమాండ్ చేయట్లా. నేనేం పిచ్చోని కాదు. నేను మిమ్మల్ని పిచ్చిదావలో తీసుకెళ్ళడానికి, లేకపోతే మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్తే నాకేమన్నా ₹1 కోటి వస్తాయా? కాదు కదా. సుప్రీంకోర్టు ఆదేశాలు మొన్న మార్చి 21వ తారీఖున ఇచ్చింది, నోటిఫికేషన్ బయటకు వచ్చింది. అదే నేను మీకు చెప్తున్నా, మీరు జాగ్రత్త, మీ ప్రాణాలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త. డిహైడ్రేట్ అయిపోతే బాడీలో ఒక రకమైన ర్యాషెస్ వచ్చేస్తాయి. ఒక రకం కాదు, దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది, అదే బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఒక రకం కాదు, అనేక రకాలు. దానికి ఏ విధంగా వైద్యం చేయించుకుంటారో చేయించుకోండి. ఆ వైద్యాన్ని చెప్పే పేరు కూడా పెట్టట్లా. ఆ జబ్బులకి ఏయో చెప్తున్నారు. డాక్టర్ మీకు జబ్బు, డాక్టర్కి డబ్బు. కాబట్టి ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవాలంటే కొంచెం చక్కగా మజ్జిగ పద్ధతిగా కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగండి.
దీనికి ఖర్చు పెట్టిన డబ్బు చల్లటి సుగంధ వాటర్, చల్లటి కూల్ డ్రింకులు తాగొద్దు, నిమ్మరసం లాంటి మంచి మంచి పదార్థాలు తీసుకొని, కటోరా, సబ్జాలు ఇలాంటివి తీసుకొని మీ ఆరోగ్యాన్ని చల్లబడే ప్రదేశంలో ప్రశాంతంగా ఓ ఫ్యాన్ కింద, ఓ ఏసీలు కూడా వద్దు, అది కూడా ప్రమాదమే. ఫ్యాన్ కింద చక్కగా కూర్చోండి, లేకపోతే చక్కని ఒక మూల ఆరు బయట చల్లటి గాలి వచ్చే దగ్గర చెట్ల కింద వెళ్ళి కూర్చోండి. హాయిగా మీ ఆరోగ్యం బాగుంటుంది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ ఉత్తర్వులను పాటించినందుకు సంతోషిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.